హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. అయితే ఈ వీడియో నేను జనరల్ టాపిక్గా నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవడానికి చేస్తున్నాను అనమాట. ఒక వీడియో చూసి నాకు నేను హర్ట్ అయినా అనమాట. ఎందుకంటే ఒక సినిమా లవర్గా లేకపోతే ఒక సినిమా డైరెక్షన్ చేశాను, ఏదో సినిమా వాడిగా సినిమా అంటే ఒక చిన్న ప్రేమ ఉంటుంది. సినిమా వాళ్ళ మీద ఎవరైనా అనవసరంగా తప్పుంటే మాట్లాడితే ఎవరు ఏమనరు, అనవసరంగా ఎవరైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్పందించాలనిపిస్తుంది అనమాట. నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు అంబట్ రాయుడు గారు మాట్లాడుతా మన సుకుమార్ గారిది చిరంజీవి గారి విజువల్స్ అయ్యి బట్టి సుకుమార్ గారి వీడియో వచ్చినప్పుడు అంటాడు, పబ్లిసిటీ స్టంట్ కోసం మ్యాచ్కి వచ్చారు. పబ్లిసిటీ స్టంట్ కోసం మ్యాచ్కి రావడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ పాయింట్, ఈయన మాత్రం ఏదో అయిపోవాలి, పబ్లిసిటీ అయిపోవాలి, ఈయన పెద్ద ఇదైపోవాలని ఈయన ఒక పొలిటికల్ పార్టీలో చేరొచ్చు, వెంటనే 2 రోజుల్లోనే 4 రోజుల్లోనే ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేయచ్చు. అదేమన్నా అంటే నన్ను వేరే వాళ్ళు రమ్మన్నారు, నాకు చాలా ఇంపార్టెంట్ అని నేను ఆ క్లబ్కి ఆడాలని నేను వెళ్ళిపోయాను. అది ఏం క్లబ్బో ఏంటో ఎవరికి తెలియదు. అవసరమా ఇప్పుడు చిరంజీవి గారి గురించో లేకపోతే సుకుమార్ గురించో పబ్లిసిటీ కోసం సినిమా వాళ్ళు మ్యాచ్కి వస్తారు? ఇప్పటి నుంచి రావట్లేదు కదా, ఎప్పుడెప్పుడు నుంచో వెంకటేష్ వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. తెలుగు వాళ్ళు ఇప్పుడు మీరు షైన్ అయిపోతున్నారని ఒక తెలుగుడే ఆడవడం వల్ల నాకు కనిపించింది అనమాట. లేకపోతే మీకేమన్నా పర్సనల్ ఎజెండా ఉందా? అంటే చిరంజీవి కనిపిస్తే నెగిటివ్ మాట్లాడాలి అనే ఒక ఎజెండా ఉందా? లేకపోతే సినిమా వాళ్ళు కనిపిస్తే మాట్లాడాలనే ఎజెండా ఉందా? మీరు క్రికెట్లో ఏం చేశారనేది అందరికీ తెలిసిన విషయమే, మీ కెరీర్ గురించి అందరికీ తెలిసిన విషయమే. మిమ్మల్ని క్రికెట్ గురించి మాట్లాడడానికి అక్కడికి పిలిచారు ఆ లైవ్ ప్రోగ్రాంలో. దాంట్లో క్రికెట్ గురించి మాట్లాడింది మీకు తెలుసు కదా, దాని గురించి మాట్లాడకుండా అక్కడ మ్యాచ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ రాబట్టే మీ మ్యాచ్కి కూడా క్రేజ్ వస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత గొప్పదో, అది అంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి అక్కడికి వచ్చారు. అంతకుముందు ఐసీసీ దీంట్లో ఇదే సిరీస్ లాస్ట్ టైం జరిగినప్పుడు ఏం జరిగింది, వాళ్ళ దగ్గర మనం ఓడిపోయాం, ఆ రివెంజ్ తీర్చుకోవాలని భారతదేశం అంతా చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ చూస్తుంటే వీలైనంత వరకు వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారో ఏమి చేశారో వాళ్ళు మ్యాచ్ చూడడానికి వెళ్ళి మ్యాచ్ చూసారు. అక్కడ ఏమైనా నిద్రపోయారా? లేదు కదా. లేకపోతే ఎవరైనా డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళారా? లేదు కదా. వాళ్ళ టికెట్లు పెట్టుకొని వాళ్ళు డబ్బులు వేసుకొని వాళ్ళ సినిమాకి అక్కడ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళు పబ్లిసిటీ స్టంట్కి వచ్చారు. అసలు నీకు అవసరమా? నీకేం వస్తుంది వాళ్ళనంటే? నువ్వేం చేసావు? ఇవన్నీ చేసి ఇప్పుడు నువ్వు అక్కడ వెళ్ళే ఉన్న నువ్వు ఫ్రీ టికెట్ మీద అక్కడికి వెళ్ళావు. ఆ ఛానల్ వాళ్ళు పిలిస్తేనో లేకపోతే బోర్డు వాళ్ళు పిలిస్తేనో ఆ క్రికెట్ గురించి మాట్లాడడానికి, ఆ ఈవెంట్ గురించి మాట్లాడడానికి నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు కదా అని చెప్పి ఆడు దీనికి వచ్చాడు, వీడి దానికి వచ్చాడు, ఇది కరెక్ట్ కాదు కదా. సో నాకైతే ఈ విషయాన్ని గట్టిగా ఖండించాలనిపించింది. అంబట్ రాయుడు గారు ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా సినిమా వాళ్ళ మీద మాట్లాడున్నాడు. ఈయన మాట్లాడే భాష, ఈయన ఐడియాలజీ కరెక్ట్గా నాకు అనిపించలేదు అనమాట. సో ఖచ్చితంగా అంబట్ రాయుడు గారు చేసింది తప్పు అనిపించినా, లేదు ఆయన అన్న మాట కరెక్ట్ అనిపించినా మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎనీవే, అంబట్ రాయుడు గారు నిన్న సినిమా వాళ్ళు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి వచ్చింది పబ్లిసిటీ స్టంట్ అంట మాత్రం 100% తప్పని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని విషయాలతో, మరిన్ని సినిమా విశేషాలతో, మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.